శివకృష్ణ లైఫ్ లో చీకటి అనేది కనిపిస్తుంది మధ్యలో. సడన్ గా శివ వెళ్తురు జనాలలో ఒక దొంగగా నిలబడడం జరిగింది. ఇంత మంచిగా పేరుండి ప్రతి ఒక్కరు డేట్లు అరే శివ వెళ్తురుతోనే పాట చేయాలి, శివ వెళ్తురు అయితేనే బాగుంటది అనుకునే టైంలో అక్కడి నుంచి ఈ రోజు దొంగగా ఎందుకు నిలబడ్డాడంటే ఏం చెప్తాడు శివ? కంప్లీట్ గా దాని మీద ఇంకా వెనకాల ఇంకా నాకు నా నెగిటివిటీ నాకు ఇంకా స్ప్రెడ్ చేసుకుంటా కంప్లీట్ గా నన్ను చాలా నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత అవసరం ఏముంది వాళ్ళకి? ఓపెన్ గా నాకు ప్రతి ఒక్కటి నిజం చెప్పు. నీకు ఎవరు అంటే బాగా ఇష్టం, దేవుడా నీకు ఎవరైనా పర్సనా, ఏ దేవుడు ఇష్టం ఎక్కువ? నాకు ప్రతిదానికి దేవుళ్ళ అంటే శివ ఎందుకు భయపడుతున్నాడు? శివన్ మించినోడు లేడన్న అంత స్థాయికి వెళ్ళాను. దాని తర్వాత శివ ప్యాకేజీలు తీసుకోవడం ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? చాలా మంది ప్రొడ్యూసర్ అట్లా కాంటాక్ట్ కావడం అదే విధంగా ఇవ్వడం జరిగింది. అంటే సాంగ్స్ హిట్ అవుతున్నాయి ఆయనకి ఇస్తే అన్న ఇంటెన్షన్. వెనకాల ఒక ఇద్దరు వ్యక్తులు నడిపిస్తున్నారు. అంటే నేను ముందుకు తీసుకెళ్తున్నారా వెనక పగ్గాలు పట్టుకొస్తున్నారు? ఇన్ని పాటలు చేసినావు, మంచి పేరు ఉంది, లాస్ట్ కి వస్తే ఒకేసారి నాకు తెలిసి 4-5 సంవత్సరాల జర్నీలా తప్పని ఒకేసారి ఒక దొంగనే ముద్రపడ్డది. ఉన్నదే అంటున్నా, లేని నీ మీద ఎలిగేషన్ చేస్తా లేదు ప్రజెంట్. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని ఎలిగేషన్స్ గా అనుకోవచ్చు, అది న్యూస్ అనుకోవచ్చు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే శివ వెళ్తురు. అండ్ అతని గురించి ఈ మధ్య కాంట్రవర్షియల్ న్యూస్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవాలు అంటే మనం వన్ సైడ్ మాత్రం వింటే కరెక్ట్ కాదు కాబట్టి శివ వెళ్తురుని నేను కూర్చోబెట్టడం జరిగింది. ఫస్ట్ నుంచి అంటే ఈ రోజు ఒక పేరు తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు కష్టపడాలనేది ఒకటి ఉంటుంది. ఆ కష్టపడ్డది ఒక గంటలో ఎగిరిపోతే అది ఎట్లుంటుందో ఆ బాధ ఎట్లుంటుందో కూడా ఉంటుంది. శివ వెళ్తురు వాస్తవంగా తప్పులు ఉన్నాయా ఇక్కడ? శివ వెళ్తురు నిజంగానే దొంగనా, లేదంటే కావాలని ఎలిగేషన్ అయ్యేది అంటే ఏం జరుగుతుంది? మనం ఒక సైడ్ విన్నాం, 2 sides వినాలి కాబట్టి శివ వెళ్తురునే మీ ముందు కూర్చోబెట్టిన ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఎక్కడ కానీ మీరు స్కిప్ చేస్తే మీకు స్టోరీ అర్థం అవ్వదు. బిగినింగ్ టు ఎండింగ్ వరకు కొంచెం మీ అక్కడక్కడ బోరింగ్ అనిపించిన వినాల్సిందే మీరు. ఓకేనా? రైట్. ఒకసారి నమస్తే. నమస్తే. ఓకే, శివ వెళ్తురు అవును. ఏంటి లైఫ్ లో వెళ్తురా లేదంటే మమ్మీ డాడీ పెట్టిందా నువ్వు మధ్యలో యాడ్ చేసుకుందా? లేదు, అది ఇంటి పేరే శివకృష్ణ వెళ్తురు. శివకృష్ణ వెళ్తురు. శివకృష్ణ వెళ్తురు. ఓకే శివ, ఇక నేను వెళ్తురు అదంతే ఆల్రెడీ వెళ్తురు ఉంది కాబట్టి దాని గురించి వద్దు. శివకృష్ణ లైఫ్ లో చీకటి అనేది కనిపిస్తుంది మధ్యలో. అవును. అక్కడికి వచ్చే ముందు శివకృష్ణ ఎట్లా ఫోక్ లకు వచ్చిండు అంటే ఈ రోజు శివకృష్ణ డైరెక్షన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మిలియన్స్ లలో ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి వస్తేనే జనాలకు అర్థమవుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి వద్దాం. శివ ఎక్కడ మీది? మాది ప్రాపర్ వచ్చేసి పెద్దపల్లి దగ్గర విలేజ్ వెన్నంపల్లి అని. ఓకే. సో నేను విలేజ్ నుంచి వచ్చిన. ఓకే. బ్యాక్గ్రౌండ్ అండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? కంప్లీట్ నాన్న ఫార్మర్. ఓకే. అంత పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్. ఎంతమంది? నేను చెల్లె. ఇద్దరే? ఇద్దరు. డాడీకి. ఓకే. చెల్లె మ్యారేజ్ అయిపోయింది? చెల్లె మ్యారేజ్. ఓకే. ఎంతవరకు చదువుకున్నాను? నాది బీటెక్. బీటెక్ అయింది. ఎప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ డైరెక్షన్ కానీ ఇదంతా ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నీకు? నాకు యాక్చువల్లీ నేను నా స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచే నాకు యాక్చువల్లీ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. తర్వాత నా ఇంటర్లో ఉన్నప్పుడు ఒకటి షార్ట్ ఫిలిం చేసినాం. అప్పుడు ఒకటి చిన్న కెమెరా ఉంటే దాంతో షార్ట్ ఫిలిం చేసినాం. ఆ తర్వాత బీటెక్ లో ఉన్నప్పుడు ఒకటి నా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక షార్ట్ ఫిలిం చేసినాం. అప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. ఆ బీటెక్ అయిపోయిన తర్వాత అనుకోకుండా అప్పుడు కొన్ని లవ్ ఫెయిల్ సాంగ్స్ అప్పుడు చాలా దాన్ని చూసి అప్పుడు యూట్యూబ్ లోకి వచ్చిన. అది ఒక ఫస్ట్ కవర్ సాంగ్స్ చేసుకొని ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత దాన్ని చూసుకొని ఇక మన ఓన్ సాంగ్స్ చేసుకుంటూ చేయగలుగుతాం, మన దగ్గర అంత సత్తా ఉంది అనుకొని ఇలాగ వచ్చి. ఇది ఏ ఇయర్ లేదంతా జరిగింది శివ? ఇది నేను 2016 లో యూట్యూబ్ లోకి వచ్చిన. అమ్మో. 2016 లో వచ్చిన కానీ సాంగ్స్ మాత్రం 2019 నుంచి చేయడం స్టార్ట్ చేసిన. 19 నుంచి, ఎందుకంటే ఊపు అప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎప్పుడైతే ఒక సాంగ్ ని కవర్ సాంగ్ చేసినో అది హిట్ అయింది. ఆ తర్వాత ఇక వరుసగా చేసుకుంటూ రావడం స్టార్ట్ అయింది. ఓకే. ఈ సాంగ్స్ దగ్గరకు వచ్చే ముందు ఫ్యామిలీలో సిస్టర్ మ్యారేజ్ అయింది అన్నావు కదా? మ్యారేజ్ అయిపోయింది. మీరు ఒక్కరే ఇంట్లో? అవును. ఇప్పుడు మీ వారసత్వంగా కావచ్చు లేదంటే ఇంకో విధంగా కావచ్చు, ఎలా ఉంటుంది మమ్మీ డాడీతో ర్యాప్? ఎలా ఉంటుంది? లేదు, నాకు వాళ్ళతో ఎట్లా అంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నాకు అసలు కష్టం తెలియకుండా పెంచారు. రీసెంట్గా నాన్న ఒక 1.5 year బ్యాక్ నాన్న చనిపోయిండు. ఓకే. 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 ఏమైంది నాన్నకి? నాన్నకు కొంచెం లివర్ డ్యామేజ్ అయింది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోయింది. ఓకే. ఓకే. మమ్మీ ఉన్నారు? అమ్మ ఉన్నది. ఇప్పుడు అమ్మ ఇంటికానే ఉంటుంది. ఓకే. మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదని విన్నా. అంటే
ఏం లేదు. ఇప్పుడు నాకు నాన్న అది అయిపోయినప్పటి నుంచి మనకున్న పొలం పత్తి ఏదైతే ఉందో ఆడికి వెళ్తుంది, చూసుకుంటుంది. నార్మల్గా ఇంట్లోనే ఉంటుంది ప్రజెంట్. ఇప్పుడు నాకు రీసెంట్ అల్లుడు పుట్టిండు. సూపర్. అల్లుని చూసుకుంటూ ఇప్పుడు మళ్ళీ నాకు ఒక 2 months బ్యాక్ కొడుకు పుట్టిండు నీకు. ఓకే. సో జాతిరత్నాలు. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇక ఇంట్లోనే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. శివ, ఇప్పుడు ఈ బీటెక్ చదువుకున్నావు, అక్కడ నుంచి ఫోకు ఫస్ట్ సాంగ్ ఏది నువ్వు? నేను చేసింది అంటే నా ఓన్ సాంగ్. మేబీ డైరెక్టర్ గా ఒక ఒక కవర్ సాంగ్ కాకుండా ఇండిపెండెంట్ గా. నాది ఊపిరి పోసావా అని ఉంటుంది. ఓకే. అది ఊపిరి పోసావా అని ఉంటుంది. అది నాగరాజ్ పేరుక లిరిక్స్ రాసిండు. ఓకే. తనే ఒకరోజు అది నేను చేయించుకోలేదు, తనే నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక సాంగ్ ఉంది చేస్తావా అని అంటే ఓకే చేస్తా అని చెప్పిన. ఆ రకంగా తన దగ్గర నుంచి ఆ సాంగ్ తీసుకొని ఆ సాంగ్ చేయడం జరిగింది. అంటే నువ్వే ప్రొడ్యూసరా లేదంటే ఓన్లీ డైరెక్టర్? ప్రొడ్యూసర్. ఎప్పుడు నాకు ఎవరు ప్రొడ్యూసర్ లేరు. ఓకే. నేనే ప్రొడ్యూసర్. ఛానల్ పెట్టుకున్నావు అప్పటికే? అప్పుడే ఛానల్ పెట్టేసుకున్నా. ఏం పేరు నీ ఛానల్ పేరు? అప్పుడు అంటే ఇప్పుడు అది నాది కాదు. అప్పుడు. ఓకే, దాని గురించి వద్దుగా, లేని దాని గురించి వద్దు. ఓకే. అప్పుడు ఛానల్ విలేజ్ స్ట్రైకర్స్ అని పెట్టుకున్నా. ఓకే ఓకే. నీకు ఆ సాంగ్ బ్రేక్ పడ్డదా? నీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏది? నేను కవర్ సాంగ్స్ చేసినప్పుడే నాకు మంచి హిట్స్ పడ్డాయి. నేను కవర్ సాంగ్ చేసినప్పుడే అవి మిలియన్స్ లో పోయి. ఏ సాంగ్ చేసినావు కవర్ సాంగ్? అది పేరు చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళతో గొడవ అయింది. అది 50 million పోయింది నాకు కవర్ సాంగ్. 50 million పోయింది వాళ్ళతో. అప్పుడు గొడవ అయింది. ఓకే ఓకే. అది లైట్ అది. ఓకే శివ, ఇక డైరెక్ట్ పాయింట్కి వద్దాం. నాకు తెలిసి 2019 నుంచి అంటే 2025 వరకు తెలిసి ఒక డైరెక్టర్ అన్నా, ఒక రైటర్ అన్నా, ఇంకోటన్నా కష్టాలు ఉంటాయి. మేజర్గా నీకు ఈ ఫోక్లో నువ్వు బాగా కష్టపడ్డ సాంగ్ ఏది? డైరెక్షన్ విషయంలో అబ్బా మైండ్ పని చేయట్లేదు, నేను ఇట్లా అనుకున్నా. బాగా నాకు డైరెక్షన్ విషయంలో ఏది నాకు కష్టం అనిపోయేది. డైరెక్షన్ విషయంలో నేను ఎంత అయినా అది ఎంత కష్టపడ్డా అది నాకు ఇష్టం కొద్ది చేసుకుంటా ఉంటా. నేను ఎంతో అట్లా ఇష్టం కొద్ది చేసుకున్న సాంగ్ సిన్ని మామ అని ఒక సాంగ్ ఉంటుంది. అది నేను ఎంతో ఇష్టంతో చేసుకున్నాను, నా ఫేవరెట్ సాంగ్. ఓకే. నీకు డైరెక్షన్ లో నాలుగు ఎవరు తీయలేరని ప్రౌడ్ గా ఫీల్ అయిన సాంగ్? లేదు, నేను ఎప్పుడు అట్లా అనుకోను. డైరెక్షన్ పరంగా ఏం లేదు నాకు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ వీడియోలు చూసినా కూడా వాళ్ళు నన్ను తీస్తే దీనికి బెటర్ ఇంకేమైనా తీయాలా, ఇంకేమైనా తీయలేనా, నేను ఎందుకు తీయలేను అనే విధంగా తీసుకుంటా వెళ్తా తప్ప నాకు అదేం లేదు. ఓకే. ఫస్ట్ డైరెక్షన్ కి పేమెంట్ తీసుకుంది ఎంత శివ? నేను డైరెక్షన్ బయట చేసింది అను మ్యూజిక్ అని ఒక ఛానల్ ఉంటుంది, పుల్లా పవన్. డైరెక్షన్ యాక్టింగ్ కలిపి ఫస్ట్ నేను బయటికి రానికి అంటే బయట చేయడానికి రీజన్ కూడా తనే వచ్చి అడిగిండు. నాకు దానికి 45,000 ఇచ్చి మొత్తం సాంగ్ డైరెక్షన్ 2 days డైరెక్షన్ యాక్టింగ్. ఓకే ఓకే. ఫస్ట్ రెమ్యునరేషన్ నువ్వు తీసుకుని 25,000. 45,000. ఓకే. ఏమనిపించింది ఆ పేమెంట్ వచ్చినప్పుడు? నీ ఫీలింగ్ ఏంటి? లేదు, ఓన్లీ డైరెక్షన్ నుండి యాక్టింగ్ చేస్తే మరి ఇంత పేమెంట్ ఉంటుందా అని అనుకున్నా. యాక్చువల్లీ నిజానికి తను ఫోన్ చేసిండు, పేమెంట్ అడిగిండు. పేమెంట్ అడిగితే నేను అప్పటివరకు చేయలేదు, అదే ఫస్ట్. తను అడిగేసరికి నేను మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అంటే తను ఆ విధంగా తను మాట్లాడిండు. తను ఒక అమౌంట్ చెప్పిండు. తను 40 అన్నప్పుడు నేను 45 మరి ఇస్తారా అని అంటే తను ఓకే చేద్దాం పట్టను 5,000 దగ్గర ఏముంది అన్నట్టుగా ఆ విధంగా చేయడం జరిగింది. ఓకే. నీకు మేజర్ గా శివ దగ్గర ఎన్ని సాంగ్స్ చేసినావు ఇప్పటివరకు? ఇప్పటికి ఒక డైరెక్షన్ యాక్టింగ్ కలిపి 60 songs వరకు చేశాను. 60 సాంగులు చేసినావు. ఈ 60 సాంగుల జర్నీ అనేది అంత మాట్లాడుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదు. శివ ఒకనొక టైంలో మొత్తం పీక్స్ లో ఉన్నాడు, కళ్ళు నెత్తికెక్కినాయి, ఫేమ్ కట్లు వచ్చిండు, డైరెక్షన్ విధంలో కూడా కావచ్చు, ఇంకోటి కావచ్చు. శివన్ మించినోడు లేడన్న అంత స్థాయికి వెళ్ళినావు. దాని తర్వాత శివ ప్యాకేజీలు తీసుకోవడం ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే బల్క్డ్గా తీసుకొని డైరెక్షన్ నాదే, యాక్టర్లు నాదే, కెమెరాలు నాదే. అది నేను తీసుకోవడం స్టార్ట్ చేయలేదు, వాళ్ళే ఇవ్వడం స్టార్ట్ చేసిరు ఫస్ట్. యాక్చువల్లీ నాకు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చి అంటే మేము ఇంత అమౌంట్ ఇస్తాం, ఇంత అమౌంట్లా చేసి ఇవ్వగలవా అని అట్లా ఒక సాంగ్ ఇవ్వడం, ఆ సాంగ్ నేను చేసి ఇవ్వడం. ఆ సాంగ్ చేసి ఇచ్చినప్పుడు అది నచ్చి అదే విధంగా చాలా మంది ప్రొడ్యూసర్ అట్లా కాంటాక్ట్ కావడం, అదే విధంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసింది అది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సాంగ్ చేయాలి అని అంటే ఇప్పుడు లిరిక్ రైటర్ దగ్గరికి లిరిక్స్ రాపించడం, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేయించడం, సింగర్ను పిలిపించుకొని సింగర్ని పాడిపించుకోవడం. ఫస్ట్ ఒక సాంగ్ ఒక ఆడియో బయటికి రానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఒక 2 months పడుతుంది. కొంతమంది అయితే ఇచ్చి కూడా 6 months 1 year వెయిట్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి ప్రజెంట్. నేనే వెయిట్ చేసిన. అటువంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు ఇస్తే
ఆల్మోస్ట్ వాళ్ళకి 3 months లో ఆడియో ఉన్న వీడియో రెండు కలిపి వాళ్ళకి 3 months లో బయటకు వచ్చేస్తున్నాయి. కొంతమంది 1 month లో చేసిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా ఇతనికి ఇస్తే కొంత తొందర మనకు బయటకు వస్తుంది అన్న ఉద్దేశం. రిస్క్ ఎందుకు ఇవన్నీ మేము ఏం తిరగాలి, ఇతనికి మేము ప్రాజెక్ట్ లెక్క ఇచ్చుకుంటే మొత్తం అంతా ఇతనే చేసి పెడతాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్లా బల్క్డ్ పేమెంట్ తీసుకొని చేసిన పాటలు ఎన్ని ఉన్నాయి ఇండిపెండెంట్ కాకుండా? బల్క్డ్ తీసుకొని చేసిన ఆల్మోస్ట్ ఒక 10 వరకు ఉంటాయి అనుకుంటా. 10 వరకు. ఓకే, ఇంత సక్సెస్ఫుల్ గా నాకు తెలిసి 2023-22 ఈ టైంలో పీక్స్ లో ఉన్నట్టున్నావు. అవును, ఎవరు అందుకుందాం అంటే కూడా దొరకని ప్లేస్లలో ఉన్నట్టున్నావు. సడన్ గా శివ వెల్తుర్ జనాలలో ఒక దొంగగా నిలబడడం జరిగింది. నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా, నీకు అర్థం కావచ్చు ఏం అడుగుతున్నాను. ఇంత మంచిగా పేరుండి ప్రతి ఒక్కరు డేట్లు అరే శివ వెల్తుర్తోనే పాట చేయాలి, శివ వెల్తుర్ అయితేనే బాగుంటది అనుకునే టైంలో అక్కడి నుంచి ఈరోజు దొంగగా ఎందుకు నిలబడ్డాడంటే ఏం చెప్తాడు శివ? అది నాకు ఈ పేరు రావడం, కొంతమందికి నేను సరిగ్గా టైం ఇవ్వకపోవడం వల్ల, అందులో ఒక 2 వ్యక్తులు టార్గెట్ చేసి చేయడం వల్ల ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. నేను ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూలో ఇక్కడ కూర్చున్నా అంటే దానికి కారణం కూడా వెనకాల ఒక 2 వ్యక్తులు నడిపిస్తున్నారు. అంటే నేను ముందుకు తీసుకెళ్తున్నారా వెనక పగ్గాలు పట్టుకొస్తున్నారు? వెనకకు లాగుతున్నారు నన్ను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నాకు వచ్చే 2 years నుంచి 2023 నుంచి స్టార్ట్ అయింది నాకు యాక్చువల్లీ వాళ్ళతో గొడవ. అక్కడి నుంచే వాళ్ళతో ఎప్పుడైతే నేను పెట్టుకున్నానో అప్పటి నుంచి ఒక టార్గెట్ చేసుకొని చేస్తూ వస్తున్నారు. అండ్ నాకు వాళ్ళతోటి నేను ఎప్పుడైతే నాతో ఒక వచ్చి సాంగ్ హిట్ అవుతుందో కంప్లీట్ గా దాని మీద ఇంకా వెనకాల ఇంకా నాకు నా నెగిటివిటీ నాకు ఇంకా స్ప్రెడ్ చేసుకుంటా కంప్లీట్ గా నన్ను చాలా నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత అవసరం ఏముంది వాళ్ళకి? వాళ్ళతోటి ఒక ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళకు నాకు ఒక గొడవ వచ్చింది. పేర్లు ముందు లేదు ఎవరి గురించి. ఇప్పుడు నన్ను కంప్లీట్ ఇప్పుడు నన్ను బయట దొంగలా చూస్తున్నారు కాబట్టి ఏం జరిగిందో ఇప్పుడు నేను జనాలకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో వాళ్ళకు కూడా తెలియాలి, జనాలకు తెలియడం కోసం ఇప్పుడు ఈ కెమెరా ముందుకు వచ్చింది. సూపర్. అయితే శివ, ఇక్కడికి వచ్చే ముందు ఇన్ని పాటలు చేసినావు, మంచి పేరుంది, లాస్ట్కి వస్తే ఒకేసారి నాకు తెలిసి 4-5 సంవత్సరాల జర్నీలా టప్మన్ ఒకేసారి ఒక దొంగనే ముద్రపడ్డది. ఉన్నది అంటున్నా, లేని నీ మీద ఎలిగేషన్ చేస్తా లేదు. ప్రజెంట్ ఇప్పుడు బయట జనాలు అనుకునేది అంటున్నారు. అవునా? ఇప్పటి వరకు శివ ఇంత చేసి ఒక్కరంటే శత్రువులు ఉండొచ్చు, ఇద్దరంటే శత్రువులు, 10-20 మంది శత్రువులు శివకి ఎందుకున్నారు? నేనేమంటున్నా శివ, నాకు డొంక తిరుగుడు వద్దు, ఏదున్నా ఓపెన్గా మాట్లాడు. ఒకటి ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ ఏ పదాన్ని కావచ్చు, ఎవరి విషయంలో కావచ్చు, నేను వాళ్ళ మీద దోషేసి ఇంటర్వ్యూలో నేను ప్లస్ అవుతానే ఇంటెన్షన్తో మాత్రం నాకు ఇంటర్వ్యూ ఇవ్వకు. ఓకేనా? నాకు ప్రామిస్ చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. కాంట్రవర్షియల్ సంబంధించి ఇది ఓపెన్గా నాకు ప్రతి ఒక్కటి నిజం చెప్పు. నీకేమి ఇష్టం? నీకెవరు అంటే బాగా ఇష్టం? దేవుడా, నీకెవరన్నా పర్సనా? దేవుడే. ఏ దేవుడు ఇష్టం ఎక్కువ? చెప్పాల్సి వస్తుంది కొన్ని. శివ, మీకు ఆధారాలతో మీకు ప్రూవ్ చేస్తే అయిపోతుంది. నాకు ప్రతిదానికి దేవుళ్ళ అంటే శివ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే దీనివల్ల ఇంకేమన్నా ఏమని లేదు. ఏంటంటే వీటి మీద వేస్తే కూడా ఇంకా ఇట్లా అవుతుంది అని నేను రీసెంట్ జస్ట్ మొన్న మీతో మాట్లాడినప్పుడే నన్ను ఇంట్లో అదయ్యారు. ఏంటంటే అట్లా వేయొద్దంట. కానీ మీరు ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడతారో మీకు ఆధారాలతోటి సహా నేను ప్రూవ్ చేస్తాను. శివ, నేను ఒక విషయం చెప్తున్నా, రేపు పొద్దున నిజంగానే శివ ఫ్రాడ్ అయితే ఫేక్ క్యాండిడేట్ ఫ్రాడ్ అని సంతోష్ కూడా ఇస్తాడు. నేను ఓపెన్గా చెప్తున్నా, దానికి రెడీ. ఇప్పటి వరకు నేను నీకు ముందే చెప్తున్నా, ఎవరైతే నీ వల్ల ఉన్న బాధితులు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ తీసుకున్నా, నీకు తెలుసు. ప్రతి ఒక్కటి ఎవరైతే బాధితున్నాడో అక్కడి నుంచి కూడా తీసుకోవాలి కాబట్టి ఇంటర్వ్యూలు నేను ఆపిన. బేసిక్గా వర్షన్ అనేది ఇప్పుడు నేను సడన్గా వేసేస్తా, వ్యూవర్షిప్ వస్తుంది, అంతా ఓకే. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో నువ్వు కూడా ఒప్పుకున్నావు, నేను డబ్బులు ఇచ్చేది ఉందని జెన్యున్గా ఆయన ఏదైతే చెప్పిండో అది కూడా నువ్వు చెప్పినావు. కాబట్టి ఒక వర్షన్ తీసుకుందాం అనే ఇంటెన్షన్తోనే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను అది కూడా నిన్ను ఫెజర్ చేయలేదు. మీకు కూడా ఒక క్లారిటీ ఇచ్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉంది, ఇస్తే బాగుంటుందని నేను చెప్పిన. ప్రతి ఒక్కటి ఇప్పుడు బయట ఆల్రెడీ దొంగ ఒక స్టాంప్ అనేది పడ్డది. నువ్వు అంటే స్టాంప్ అనేది పడ్డది అంటే 1 side పడ్డది, 2 side పడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్, వాల్యూడ్. ఇక్కడ ఏదో నేను ఇంటర్వ్యూలో కూర్చున్నలే నాకు నేను ఫాస్ట్గా మాట్లాడదంటే మాత్రం నేనేం పిచ్చోను కాదు. ఓకే, తర్వాత 9 member ఆర్డర్లు దింపుకోవాల్సి వస్తుంది. నువ్వు నాకు దింపొచ్చు, నేను నీకు దింపొచ్చు. అది లేకుండా నీట్గా నిజాయితీగా మాట్లాడు. ఓకే, ఎవరి నమ్మకం వాళ్ళది, నేను ఫెజర్ చేయను. శివ వెల్తుర్ ఫస్ట్ ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు?